మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే మూవీ రివ్యూ గురించి చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే డైరెక్టెడ్ బై లియా ఎంసీ కేంద్రిక్. సో రన్ టైం వచ్చేసి 1:59 అయితే ఉంది. సో ఇదైతే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది గైస్, అంటే ఈ రోజు అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ లైన్ ఏంటంటే జిల్ అలియాస్ జో డచ్ తన సిస్టర్ ఇసాబెల్లే చనిపోయిన తర్వాత ఆ నెంబర్కి వాయిస్ మెయిల్స్ వదులుతుంది. కానీ ఆ నెంబర్ ఇప్పుడు వేస్ అనే స్ట్రేంజర్ దగ్గర ఉంటుంది. జిల్ ఎమోషనల్ మెసేజెస్ వింటూ వేస్ అనే ఆమె జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ సీక్రెట్ రిలేషన్షిప్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది స్టోరీ. సో ఈ మూవీ వర్షన్కి ముందు 2019లో యాక్ట్రెస్ హాలియే స్టెయిన్ఫీల్డ్ అటాచ్ అయింది. సో లేటర్ ప్రాజెక్ట్ డెవలప్ అయ్యి డైరెక్టర్ లియా ఎంసీ కేంద్రిక్ తనే డైరెక్ట్ చేసింది. సో మూవీని కంప్లీట్ చేయడానికి అరౌండ్ 7 years జర్నీ పట్టింది. సో ఇది మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అయితే అనిపించింది గైస్. సో జోయ్ డచ్ పర్ఫార్మెన్స్ అయితే నేచురల్గా ఉంది గైస్. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. మూవీ విజువల్స్ క్లీన్గా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ రామ్ కామ్ వైబ్ ఉంటుంది. లీడ్ పేరు మధ్య కెమిస్ట్రీ డీసెంట్గా ఉంది. కానీ మూవీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రెమిస్ కొంచెం క్రీపీగా అనిపించవచ్చు. హీరో హీరోయిన్ తెలియకుండా ఆమె పర్సనల్ వాయిస్ మెయిల్స్ వింటాడు. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎమోషనల్ సిస్టర్ రిలేషన్షిప్ అయితే బాగా వర్కౌట్ అయింది గైస్. జోయ్ డచ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. గుడ్ ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. యూనిక్ రామ్ కామ్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. సమ్ హార్ట్ఫెల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రెమిస్ అందరికీ రొమాంటిక్ కన్నా క్రీపీగా అనిపించవచ్చు. రన్ టైం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో ప్రెడిక్టబుల్ రామ్ కామ్ ఎండింగ్ అయితే బాగా అయితే చూపించలేదు గైస్. మిడిల్ పోర్షన్ స్లోగా ఉన్నాయి. సో మ్యూజిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ సాఫ్ట్ రొమాంటిక్ మూడ్ని సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ క్లీన్ నెట్ఫ్లిక్స్ క్వాలిటీలో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. టెక్నికల్గా కూడా సినిమాకి అయితే చాలా బాగా పనిచేసింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మేజర్ ఎడిల్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో రామ్ కామ్స్ ఎమోషనల్ డ్రామాస్ జోయ్ డచ్ ఫ్యాన్స్కి అయితే వాచబుల్ గైస్. ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో నాకైతే మాస్టర్ పీస్ అయితే అనిపించలేదు గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే ఒక స్వీట్ బట్ ఫ్లాట్ రొమాంటిక్ డ్రామా. సో సిస్టర్హుడ్, గ్రీఫ్, హీలింగ్ థీమ్స్ బాగా వర్క్ అవుతాయి. రొమాన్స్ పార్ట్ అందరికీ కన్విన్స్ చేయకపోవచ్చు, కానీ ఎమోషనల్ స్టోరీ కోసం ఒకసారి చూడడానికి వర్త్ అనిపిస్తుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్స్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.